ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ గణపతిరాజు. సెల్ నంబర్ 8519911889. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మంగళవారం పౌర్ణమితో కలిసి వచ్చిన రోజున కన్యా రాశి వారు ధనియాలతో ఏ పరిహారం చేసుకోవటం వల్ల జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అలాగే ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేయటం వల్ల అధిక ధనాన్ని సంపాదిస్తారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడినా కూడా ధనం సరిపోవట్లేదని, అలాగే ఎంత కష్టపడినా సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని, ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడం మాత్రమే కాకుండా వృత్తి, ఉద్యోగ, విద్యాపరంగా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి చాలా తేలిగ్గా బయటపడవచ్చు. అయితే అధిక ధనం సంపాదించాలి అనుకునేవారు, అలాగే చేతిలో ధనం నిలబడాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయేటటువంటి చిన్న పరిహారం చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా నెమ్మదిగా తీరిపోతాయి. అయితే ఇటువంటి సమస్యలు ఎదుర్కొనేవారు మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, మా సమస్యల నుంచి మేము ఎప్పుడు బయటపడతాము అని ప్రతినిత్యం భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారి కోసం ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మీ సమస్యల నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఇందుకోసం మీకు కావలసిన పదార్థం ప్రతిరోజు ఇంట్లో దొరికే పదార్థమే. ఈ పదార్థంతో తేలిగ్గా మన ఇంట్లోనే పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం కోసం మీకు కావలసినవి ధనియాలు. ఈ పదార్థం మనకి ఇంట్లో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మనకి సమస్యలు తొలగిపోతాయి, ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాము ఇలా అని మనసులో గట్టిగా సంకల్పంతో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. మీరు భగవంతుడిపై ఎంత భక్తితో, నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో అంత త్వరగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. మనకి అందుబాటులో ఉండే వస్తువులతో పరిహారం చేసుకోవటం వల్ల ఇది మన కష్టాలు తీర్చేస్తుందా, ధనియాలు మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తాయా అనే అపనమ్మకం మీకు ఉండకూడదు. తేలిగ్గా ఉండే పరిహారం పైన అపనమ్మకం ఉంటే మీకు పరిహారం పనిచేయదు. పదార్థం మనకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో ఈ పరిహారం చేసుకోవటం వల్ల ప్రకృతిలోని శక్తి తోడై మన మనసులోని సంకల్పం నెరవేరటానికి ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఏదైనా పరిహారం చేస్తుంటే ఆ పరిహారం ఎందుకు చేస్తున్నామో, చేయటం వల్ల మనకి ఏం ప్రయోజనం ఉంటుంది అని తెలుసుకొని చేసినట్లయితే ఆ పరిహారం మీద శ్రద్ధ కలిగి భగవంతుడి మీద భక్తితో పరిహారం చేయటం వల్ల మీ సంకల్పం త్వరగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ధన సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీ చేతిలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే అవి కూడా తిరిగి వస్తాయి. అలాగే మీ చేతితో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి వస్తాయి. మనలో మరికొంతమందిని చూసుకున్నట్లయితే రాహు మరియు శని దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ పరిహారం చేయటం వల్ల ఉపశమనం లభిస్తుంది, దోషాల నుంచి బయటపడతారు. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి మీరు మెరుగైన స్థితికి చేరుకుంటారు. కటిక దరిద్రంలో ఉన్న ఆర్థిక లాభాలతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ధన సంపాదన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనలో చాలామందికి అధిక ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా మీకే తెలియకుండా వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. ధనం నిలబడక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల ధన సంపాదన పెరుగుతుంది. ఎందుకంటే ధనియాలు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. ధనియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. మనం ప్రతినిత్యం వంటకాలలో ఉపయోగిస్తూనే ఉంటాము, కానీ దానిలో ఉన్న ప్రత్యేకత మనకి తెలియదు. అయితే పదార్థంలో ఉన్న శక్తిని మనం వినియోగించుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. ధనియాలతో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. సనాతన ధర్మంలో మన పూర్వీకులు, ఋషులు మనకి వచ్చే అనేక రకమైన ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక పరిహారాలు చెప్పి ఉన్నారు.
ఇక ఈ పరిహారానికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఆడవారు, మగవారు ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించకూడదు. అలాగే ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నా, మైలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని పాటించకండి. కొంతమందిని చూసుకున్నట్లయితే ధనం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొంతమందిని చూసుకున్నట్లయితే వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చయిపోతుంది. అంటే ఎంత సంపాదించినా కూడా ధనం ఖర్చయిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇవి వృధా ఖర్చులు కావచ్చు, లేదా అవసరానికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా ధనం చేతిలో నిలబడకపోవడం మనం చూస్తూ ఉంటాం. మరికొంతమంది ఇతరులకు ధనం ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవసరానికి చేతిలో డబ్బులు ఉండక ఆందోళనకి గురవుతూ ఉంటారు. వారు కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు చేసుకోవటం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుందని, విశేషమైన తిథులలో, పుణ్యదినాలలో ఇటువంటి ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఇక ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని, స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, అందులో కొద్దిగా ధనియాలు వేయాలి. కాపర్, వెండి ఇలా ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ధనియాలు మాత్రం కింద పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్లో ధనియాల మీద ఒక ప్రమిద పెట్టండి. కొత్త ప్రమిదైనా పాత ప్రమిదైనా పర్వాలేదు. ఇప్పుడు ప్రమిదని పసుపుతో, కుంకుమతో అలంకరించండి. తడి పసుపైనా, పొడి పసుపైనా పర్వాలేదు. పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. ఇప్పుడు ఆ ప్రమిదలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి మీ దేవుడి మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ ప్రమిదను పెట్టండి. ప్లేటుతో సహా పూజా మందిరంలో ఈ ప్రమిదను పెట్టాలి. ఇప్పుడు ప్రమిదలో 5 ధనియం గింజలు తీసుకుని ఆవు నేతిలో వేయండి. ఇంకా మీరు దీపం వెలిగించలేదు. దీపం వెలిగించక ముందే 5 ధనియం గింజలను మీ సంకల్పం చెప్పుకొని ప్రమిదలో వేయండి. అలాగే దీపం దగ్గర ఒక పువ్వు పెట్టండి, నమస్కరించుకోండి. ఇప్పుడు దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా ఈ దీపాన్ని అలంకరించడానికి తెల్లటి పూలతో అలంకరిస్తే మంచిది. లేదు, మీకు అందుబాటులో ఉన్న ఏ పువ్వుతో అయినా సరే అలంకరించవచ్చు. ఇక ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. అమ్మవారు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో స్థిరంగా ఉండాలని, మీకు లక్ష్మీ కటాక్షం కలగాలని, అధిక ధనాన్ని సంపాదించాలని, వృధా ఖర్చులు తగ్గాలని, ధనానికి లోటు లేకుండా ఉండాలని, మా ఆర్థిక స్థితి మెరుగుపడాలని, మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి. మర్నాడు ఆ ప్రమిదను తీసేసి ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దీపం వెలిగించిన ధనియాలను, అంటే ప్లేట్లో ఉన్న ధనియాలను తీసుకుని ఎర్రటి క్లాత్లో మూట కట్టి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ లేదా బీరువాలో కానీ పెట్టండి. ఇంకా మరికొన్ని ధనియాలను కొద్దిగా తీసుకొని ఒక పేపర్లో పొట్లం కట్టి మీ పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఇంకా కొద్దిగా ధనియాలను మిగిలినవి మీ ఇంట్లో ఉండే ఏదైనా కుండీలో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ చల్లండి. పైన మట్టి కప్పేసి కొద్దిగా నీళ్లు పోయండి. ఇలా ధనియాలు చల్లిన తర్వాత కుండీలో మొక్కలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంకోసారి ఈ పరిహారం చెయ్యాలి అనిపించినప్పుడు మీరు ఇంతకుముందు మూట కట్టిన, అలాగే మీరు పేపర్లో కట్టి మీ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ పెట్టుకున్న ధనియాలను తీసేసి పారే నీళ్లల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. తులసి చెట్టు మొదట్లో మాత్రం వేయకూడదు. ఈ ఉపాయాన్ని చేయటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ధనలాభం కలుగుతుంది. అనుకోకుండా వచ్చి ఆర్థిక సమస్యలు, కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. శని ఇంకా రాహు దోషాల వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే వాటి నుంచి బయటపడతారు. ఇక ఒక్కసారి వెలిగించిన ప్రమిదని శుభ్రం చేసుకొని మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా పౌర్ణమి రోజున మొదలుపెట్టి తరువాత వచ్చి 5 శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. శుక్రవారం రోజున ఉదయాన్నే ఈ పరిహారం చేసుకోవలసి ఉంటుంది. ఎంతో తేలిగ్గా ఉండే ఈ పరిహారం చేసుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. కేవలం ఈ పరిహారం చేయటం కోసం మీకు కావలసింది నమ్మకం, అలాగే మనం ఈ పరిహారం చేయటం వల్ల కష్టాల నుంచి బయటపడతామనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సో చూశారు కదండి, కన్యా రాశివారు పౌర్ణమి రోజున ఏ పరిహారం చేసుకోవటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, అధిక ధనాన్ని సంపాదిస్తారు, అలాగే వృధా ఖర్చులు తగ్గి అప్పుల బాధల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి
ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.